సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం నాగార్జున స్కూల్ హస్తనాపురం దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ఎల్బీ నగర్ లో ఉంది స్కూలు. ఇక్కడైతే చూడొచ్చు సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి మనం హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నాము, తర్వాత సంక్రాంతి చేసుకున్నాము, మొన్నే అయోధ్య రామయ్యది కూడా పండుగ చేసుకున్నాం. సో ఇప్పుడైతే దేశమంతా పండుగ చేసుకునే రోజు వచ్చేస్తుంది, రిపబ్లిక్ డే. సో రిపబ్లిక్ డే ముందే ఇక్కడైతే సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి, కన్నుల పండుగగా ఉంది. సో మా 95 న్యూస్ అయితే ఇక్కడైతే ఆగిపోయింది. వారి ప్రిన్సిపల్ ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఒక్కసారి మీ పేరు కొంచెం, మీరు అసలు అంటే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటి మీ మాటల్లో చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు విజయ్ కుమార్ రావు, నాగార్జున మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ని. ఇక్కడ మేము పిల్లల్లో ఈ పేట్రియాటిజంని, తర్వాత దేశభక్తిని దాన్ని మనసులో ఉంచుకొని మేము పిల్లలకి మార్చ్ పాస్ట్, తర్వాత మన పిరమిడ్స్, తర్వాత లెజ్యూమ్స్, తర్వాత డంబెల్స్, ఈ వివిధ రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ని మేము కండక్ట్ చేస్తున్నాము. తర్వాత పిల్లల్లో స్పోర్ట్స్ మీట్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము. సో ఏదైనా సరే, గణతంత్ర దినోత్సవ వేడుకలు అనుకోవచ్చు, ఇండిపెండెన్స్ డే అనుకోవచ్చు, చిల్డ్రన్స్ డే అనుకోవచ్చు, ఏదైనా సరే మేము మా దగ్గర చాలా గొప్పగా గ్రాండ్గా చేయడానికి మేము పిల్లల్ని ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయిస్తాము. మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. మేము వివిధ ఈవెంట్లలో కూడా పార్టిసిపేట్ చేసాము, మాకు అవార్డ్స్ వచ్చాయి. ఈవెన్ నెక్స్ట్ 27th రోజు మేము రవీంద్ర భారతి కూడా వెళ్తున్నాము. ద బెస్ట్ స్కూల్ అవార్డ్ ఇన్ ఆల్ యాక్టివిటీస్ అని వచ్చింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు 95 న్యూస్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. వావ్, కంగ్రాచులేషన్స్ సార్. అసలు అంటే పిల్లల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తే బాగుంటుంది అంటారు? పేట్రియాటిజం అయితే ఇప్పుడు ప్రతి పిల్లలకి యాక్చువల్గా టీవీలు, ఫోన్లు వీటి మీదే శ్రద్ధ ఎక్కువైపోయింది. సో చాలా తగ్గింది అని చెప్పొచ్చు, లేదంటే అలానే ఉంది అంటారా? లేదండి, దీని మీద చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి టీచర్స్ అయి ఉండొచ్చు, ఒకటి పేరెంట్స్ అయి ఉండొచ్చు, తర్వాత సొసైటీ, తర్వాత సమాజం, అన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లల మీద పడుతుంది. మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఇదే కంప్లీట్ వాళ్ళలో ఉన్నది ఏంటంటే మనం ఏం చేస్తే వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం దేశభక్తి గురించి మనం 2 మాటలు మాట్లాడితే పిల్లలు కూడా అదే దాన్ని తెచ్చుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. ఇది మనం చేయడం అంతే, అనుకరణ, దాన్ని అంతే, సింపుల్ ఇమిటేషన్. వాట్ వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ చిల్డ్రన్ విల్ డూ. ఇఫ్ వీఆర్ డూయింగ్ గుడ్, దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ చూడొచ్చు. సరదాగా ఒక స్టూడెంట్ ఎవరితో అయినా మనం మాట్లాడేద్దాము. చెప్పు, ఎలా ఉంటుంది మీ స్కూల్? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నువ్వు స్పోర్ట్స్ అవి ఆడతావా? ఎస్. ఏం స్పోర్ట్స్ ఆడతావు? ఖోఖో, ఓకే, కబడ్డీ. ఇప్పుడు అన్ని పెట్టారా, అంటే కాంపిటీషన్స్ ఏమైనా పెట్టారా? నీకు ఏమైనా ప్రైజ్ వచ్చిందా? వావ్, గుడ్, కంగ్రాచులేషన్స్. మేడం మీ పేరు? వేణి. ఓకే, వేణి గారు ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఈ స్కూల్లో? 3 years. 3 years. ఎలా అంటే పిల్లలందరినీ ఎలా మోటివేట్ చేస్తుంటారు? స్పోర్ట్స్ అవి ఏమేమి ఆడిస్తుంటారు? ఒకసారి మీ మాటల్లో చెప్పండి. పిల్లలందరికీ ప్రతి స్పోర్ట్ ఉంటుంది. వాలీబాల్, త్రోబాల్, ఖోఖో అన్ని ఆడిస్తాము. ఈ రిపబ్లిక్ డే గురించి మార్చ్ 1 లెజ్యూమ్ డాన్స్, డంబుల్ డాన్స్ అని రకాల డాన్స్లు ఉంటాయి. పిల్లల చేత అన్ని పర్ఫార్మెన్స్ చేస్తాం. అంటే వాళ్ళలో మోటివేషన్ పెంచడానికి, వాళ్ళు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి వాళ్ళని ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మోటివేట్ చేస్తాం. మన మైక్ ఏ అబ్బాయి దగ్గర ఆగితే అక్కడే ఆగిపోదాము. నీ పేరు? శశికుమార్. శశికుమార్, ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఓకే, ఎలా ఉంటుంది మీ స్కూల్? చాలా బాగుంది. స్కూల్ దగ్గర ఉన్నామని అలా చెప్తున్నావా, నిజమేనా? నిజమే. ఓకే, నువ్వు ఏమైనా గేమ్స్ ఆడతావా, స్పోర్ట్స్ అవి? ఆడతా. ఓకే, ఏం ఆడుతూ ఉంటావు, ఏం గేమ్స్ ఆడతావు? రన్నింగ్ గేమ్, క్యారమ్ బోర్డ్, చెస్, ఓకే, ఇంకా త్రో బాల్, షార్ట్ పుట్, ఇంకా చాలా లిస్ట్ చెప్తూ వెళ్తుంటే ఇంకా అలా వస్తూనే ఉంది నీ గేమ్స్ ది. ఓకే, అంటే ఇవన్నీ మీ స్కూల్లోనే ఆడిస్తారా? స్కూల్లోనే ఆడేసి. ఇప్పుడు రిపబ్లిక్ డే కి నీకు ఏమైనా ప్రైజ్ వచ్చిందా? వచ్చింది. ఎందులో వచ్చింది? రన్నింగ్ లో వచ్చింది, కబడ్డీలో వచ్చింది, త్రో బాల్, డ్రాయింగ్. చాలా ప్రైజులు కొట్టేసావు కదా, అయితే కరెక్ట్ గా ఆగిందనమాట నా మైక్ నీ దగ్గర. ఇన్ని ప్రైజులు తీసుకుంటున్నావని. ఎనీవే, కంగ్రాచులేషన్స్. ఇంకెవరు? నీ పేరు? సాయి సంతోష్. ఓకే, సాయి సంతోష్, ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఓకే, ఇప్పుడు మీరు అందరూ ఏంటి చేస్తున్నారు? మార్చ్ 1. ఓకే, ప్రతి రిపబ్లిక్ డే ముందు ఇలానే చేస్తారా? కంపల్సరీ. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ స్కూల్లో చాలా గేమ్స్ ఉన్నట్టున్నాయి, నువ్వేం గేమ్స్ ఆడతావు? నేను కబడ్డీ, రన్నింగ్, క్రికెట్ ఇవన్నీ ఆడతాను. ఓకే, ఏమన్నా ప్రైజెస్ అవి వచ్చాయా? కబడ్డీ, ఖోఖో రోజు. అంటే ఎవరు ఆడినా సరే మంచి ప్లేయర్స్ అన్నమాట. మీ పేరు? రాకేష్. రాకేషా? రాకేష్, ఏం చదువుతున్నావు? 9th class. ఓకే, ఎలా చదువుతావు నువ్వు?
బాగానే చదువుతావా? ఓకే, ఏం గేమ్స్ ఆడతావు? స్కూల్లో అన్న అన్ని గేమ్స్ ఆడతావా? వావ్. నీకు ప్రైజెస్ ఏమైనా వచ్చాయా? వావ్. మీరందరూ కూడా మంచి మంచి ప్రైజులు తీసుకుంటున్నారు అనమాట. నీ పేరు? సుజిత్ సుజిత్. ఏం చదువుతున్నావు? 9th. ఓకే, ఇదంతా 9th క్లాస్ అయినా అడగక్కర్లేదు. ఓకే, ఏం గేమ్స్ ఆడతావు? ఆల్ టైప్స్ ఆఫ్ గేమ్స్. వావ్, ప్రతి ఒక్కరు అన్ని గేమ్స్ ఆడతారా? నీకు కూడా ఏదో దాంట్లో ప్రైజ్ వచ్చే ఉంటుంది. ఖోఖో, రన్నింగ్, త్రో బాల్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ క్లాస్? ఇది కూడా 9th క్లాస్ గర్ల్సా? నీ పేరు? సంజన. ఓకే సంజన, చెప్పు ఎలా ఉంటుంది మీ స్కూలు? రిపబ్లిక్ డే కి ఇలా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ నువ్వు పార్టిసిపేట్ చేస్తావు అన్నిట్లో? చేస్తాం. ఓకే, మీకు స్పోర్ట్స్ ఏనా లేదంటే ఎస్ఐ రైటింగ్, డిబేట్లు ఇవన్నీ కూడా ఉంటాయి? అన్ని ఉంటాయి, రైటింగ్ ఉంటది, డ్రాయింగ్ కాంపిటీషన్ అన్ని ఉంటాయి. ఓకే, నువ్వు ఏమేం పార్టిసిపేట్ చేసావు? నేను రన్నింగ్, ఖోఖో, ఎస్ఏ రైటింగ్, డ్రాయింగ్ అన్నిట్లో చేస్తా. అవునా? ఓకే రైట్, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నరేందర్ రెడ్డి. ఓకే, నరేంద్ర గారు ఎన్నేళ్ళుగా చేస్తున్నారు? 12 years. అంటే ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ముందు ఏం అడిగినా తక్కువే. చెప్పండి సార్, ఎలా ఉంది ఈ స్కూల్? అంటే మీరు పిల్లల్ని ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు? ఎల్లుండి రిపబ్లిక్ డే కి ఏమేం చేయిస్తారు? రిపబ్లిక్ డే కి మార్చ్ ఫస్ట్ లెజిమ్స్, డంబిల్స్, కరాటే, ఓకే, టోటల్ యాక్టివిటీస్ చేపిస్తాం మేడం. ఎవ్రీ ఇయర్ చేపిస్తాం. అంటే ఈ స్కూల్లో అయితే నాకు తెలిసి చాలా స్పోర్ట్స్ అన్నిటికీ కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయిస్తున్నారు. సో ఎలాగా అంటే స్టడీస్ తర్వాత ఈ స్పోర్ట్స్ అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? స్పోర్ట్స్కి ఎంత టైం ఇస్తారు సార్? స్పోర్ట్స్ కి ఎవ్రీ వీక్లీ పీరియడ్ 40 minutes, క్లాస్ కి 40 minutes తీసుకుంటాం. ఎవ్రీ క్లాస్? నెక్స్ట్ SGF గేమ్స్ కూడా తీసుకెళ్తాము. అందులో కూడా క్రికెట్ లో ఒక 2 members, కబడ్డీలో 2 members సెలెక్ట్ అయ్యారు మరి SGF గేమ్స్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇక్కడైతే ఫ్లాగ్స్ పట్టుకుని కూడా కొంతమందిని చూడొచ్చు. ఈ అబ్బాయిగా ఇండియా ఫ్లాగ్ పట్టుకున్నాడు. ఎలా అనిపిస్తుంది? నీ చేతిలో ఇండియా ఫ్లాగ్ ఉంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది, దేశానికి కొంచెం గౌరవం ఇస్తున్నట్టుంది. నీ పేరు? జి శశివర్ధన్. శశివర్ధన్, ఏం చదువుతున్నావు? 9th class. నువ్వు హెడ్ బాయ్ వా స్కూల్ కి? ఎస్ మ్యామ్. ఓకే ఓకే, ఇంకా నువ్వు గేమ్స్ అవి ఆడతావా? ఆడతాను. ఓకే, హెడ్ బాయ్ ఎలా అయ్యావు? అంటే ఏం స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి నీకు చెప్పు, మిగిలిన వాళ్ళందరికన్నా. దేశానికి ఒక ఇద్దామని వీళ్ళు టీచర్స్ అట్లా చేయడం, యాటిట్యూడ్ కొంచెం. నీ యాటిట్యూడ్ బాగుంటుంది, ఎస్ మ్యామ్. దానివల్ల హెడ్ బాయ్ అయ్యా ఉంటావు. ఎస్ మ్యామ్. నువ్వు ఇంకా మరింత హెడ్ అవ్వాలి దేశంలో కూడా అని మేము కూడా కోరుకుంటున్నాం. హెడ్ గర్ల్ ఎవరు? నువ్వా? నీ పేరు? బిందు సాయిశ్రీ. ఓకే, బిందు సాయిశ్రీ. ఇది మీ స్కూల్ ఫ్లాగ్? NMS స్కూల్ ఫ్లాగ్. ఓకే, చెప్పు ఎలా అనిపిస్తుంది? హెడ్ గర్ల్ అంటే మెయిన్ హెడ్ అనే అనుకోవాలి కదా, హెడ్డే కదా. సో నీకేంటి స్పెషల్ క్వాలిటీ ఉంది చెప్పు? అంటే స్పెషల్ క్వాలిటీ అంటే స్కూల్ నుంచి యాజ్ అ హెడ్ గర్ల్ గా చాలా హ్యాపీ. నువ్వు ఎందుకు హెడ్ గర్ల్ అయి ఉంటావు? మేబీ వాళ్ళు అవ్వకుండా నిన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు? మేబీ నా యాటిట్యూడ్ అండ్ నా క్వాలిటీస్ నచ్చి టీచర్స్కి అండ్ ప్రిన్సిపల్ సార్ నుంచి అట్లా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా. సరే, నీ యాటిట్యూడ్ అండ్ నీ క్వాలిటీస్ నచ్చి నీకు ఇచ్చి ఉంటారు. నీ పేరు? సుదీప్తి. ఓకే, ఇది ఏంటి ఫ్లాగ్? Chola flag. చోలా ఫ్లాగ్. In 4 houses, one of this flag is Chola. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది? Feeling proud of me in front of all. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? 9th. ఏం పేరు? Sudipti. సుదీప్తి. ఓకే, అయితే మనం చూసాము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా ముందుగానే స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా ఇంకా 2 days ఉండగానే పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో మన 95 న్యూస్ అయితే ఇలాంటి న్యూస్లు ఎక్కడుంటే అక్కడ మనం ఉంటాము, జనంతో మనం, మనతో జనం అని అందుకే అంటాము. సో లోపలైతే ఇంకా ఏవో జరుగుతున్నాయి, అవి కూడా చూసేద్దాము. నాతో వచ్చేయండి. ఇక్కడైతే మనతో పాటు స్కూల్ ఇన్ఛార్జ్ అరుణ గారు ఉన్నారు. ఇక్కడైతే పిల్లలైతే ఏదో యాక్టివిటీస్ చేస్తున్నారు, అవేంటో అన్ని ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే మేడం. ఓకే, ఎన్నేళ్లుగా చేస్తున్నారు మీరు ఇక్కడ? గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాం మేడం. ప్రతి రిపబ్లిక్ డేకి బిఫోరే మేము ప్రాక్టీస్ చేపిస్తుంటాము. ఇప్పుడు మేము పిల్లలు ఆడేది లెజియం కానీ, తర్వాత పిరమిడ్స్ కానీ, కరాటే కానీ అలాంటివి ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసారు కదండి. అవి తర్వాత ఇవి ఎన్నేళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మేడం ఇలాంటివన్నీ మీరు? రిపబ్లిక్ డేస్ ఇంకా 3 to 4 days ఇస్తాం మేడం. అది డైలీ ఒక 1/2 hour ఇస్తాము. అంటే కంప్లీట్, ఎందుకంటే పీరియడ్స్ కూడా వాళ్ళు మిస్ అవుతుంటారు కదా జనరల్ గా. ఓన్లీ 3 to 4 hours ఇస్తాం అంతే.
3 to 4 days ప్రాక్టీస్ చేపిస్తాము. డైలీ హాఫ్ అన్ అవర్ అంతే. వాళ్ళ క్లాసెస్ కూడా మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేపిస్తాం. అవి అవి ఏంటి అక్కడ జరుగుతుంది మేడం డంబుల్ డంబుల్స్ స్టిక్స్ తో ఉంటాయి, అవి డంబుల్స్ చేస్తుంటారు. వీటేమో లెజిమ్స్ అంటారు. ఇక్కడైతే మనం చూడొచ్చు పిల్లలు లెజ్యూమ్స్ డంబుల్స్ అన్ని ప్లే చేస్తున్నారు.